మన భారతదేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు. అందులో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. ఆ వ్యక్తి ఎన్నో మార్పులు, ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు. అలాంటి గొప్ప మనిషి కథ మన అందరి కోసం. నమస్కారం. నమస్కారం మాస్టారు. పిల్లలు, ఈ ప్రశ్నకి మీరు ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. భీమరావు, ఆగిపో. నువ్వు ఆ బల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం మైలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి భీమరావు. జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు భీమరావు. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి నీ వల్ల మా భోజనం మైలైపోయింది. ఇది కూడా నువ్వే తిను. సిక్కు ముళ్ళు గప్పి రంగు లీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే. తెలియకనే సాగే కథను. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి పోతుమే. తెలియకనే సాగే కథను. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం. నీ చేతుల్లో ఉంది, చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. నీ పేరంలో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. చాలా దాహంగా ఉంది. తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే, వెళ్ళి తాగో. మనుషుల్ని మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. నువ్వు ఎవరికీ తల వంచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు